హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో ఫుడ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామందికి ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. సో మ్యాక్సిమం ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండదు. సో ఇంకా వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ప్రాసెస్ అయితే ఉంది. ఇంకా ఇవైతే సో ఇంకా తెలిసిందే కదా, ఉగాది స్పెషల్ భక్షాలు లేదా పేపర్ ఓలిగా, బొబ్బట్లు, ఇలా చాలా పేర్లు అయితే ఉన్నాయి. ఇంకా ఇవైతే పేపర్ ఓలిగా లేదా భక్షాలు అంటాం. సో చాలామంది ప్రిపేర్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే పలుచగా చేయడానికి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఫస్ట్ టైం నేను పెళ్లి కాకముందు అయితే ఎప్పుడూ చేయలేదండి. మా సైడ్ అయితే ఏమంటారు, లావుగా ఉంటాయి చూడండి, ఏమంటారంటే వాటిని గుండు భక్షాలు అంటారు. అవి ప్రిపేర్ చేస్తారు. సో నా మ్యారేజ్ అయిన తర్వాత, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఇది నేర్చుకున్నాను. ఫస్ట్ టైం 1 to 2 టైమ్స్ అయితే కొంచెం మంచిగా రాలేదు. ఏదైనా చేసే కొద్దీ ఏదైనా కానీ పని అనేది మనం 1 టైం 2 టైమ్స్ అయితే చెడిపోతుంది. థర్డ్ టైం అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. చే పర్ఫెక్ట్గా చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అయితే ఖచ్చితంగా చేస్తారని నా నమ్మకం. ఖచ్చితంగా చూడండి. ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఇందుకోసం అయితే శనగపప్పు అనేది ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. ఎందుకంటే నానడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతుంది. ప్లస్ కొంచెం గ్యాస్ట్రిక్, శనగపప్పు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా, గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇలా నానబెట్టడం వల్ల కొంచెం తగ్గించవచ్చు. సో ఇంకా అవి నానిన తర్వాత శనగపప్పు నానబెట్టుకొని సైడ్కి పెట్టేసుకొని, అందుకోసం అయితే మైదా ప్లస్ గోధుమ పిండి ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో వాడతానండి. ఇది వచ్చేసి మైదా కొంచెం, గోధుమ పిండి రెండు అయితే ఏంటంటే 40% మైదా తీసుకుంటే ఒక 10% గోధుమ పిండి అయితే యాడ్ చేస్తానన్నమాట. సో ఇది కొంచెం సాల్ట్ వేసుకొని, ఎక్కువ స్వీట్ కాబట్టి కొంచెం సాల్ట్ వేయడం వల్ల మనకి ఎగుటు కొట్టడం అనమాట ఈ భక్ష్యాలు అనేటివి. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకొని మన చపాతీ కంటే కొంచెం లూజ్గా కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంటే ఈ శనగపప్పు ఉడకపెట్టి ఇదంతా అయ్యే లోపల ఈ పిండి అనేది మనకు మంచిగా నాని సాఫ్ట్గా తయారవుతుంది. అప్పుడు మనకి ఎంత ఈజీగా చేసేయచ్చు అంటే అంత ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో అదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇందుకోసం అయితే నేను శనగపప్పు 3 గ్లాసెస్ తీసుకున్నాను. సేమ్ అదే క్వాంటిటీతో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఎక్కువ వాటర్ వేయొద్దు. ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోయి స్మాష్ అయిపోతుంది పప్పు అనేది. అప్పుడు టేస్ట్ అనిపించదు అనమాట. సో ఇలా 3 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో వేయాలి. ఇంకా చిన్న కప్పు పెట్టేస్తే మనకి అందులో వాటర్ అనేది, ఎక్సెస్ వాటర్ అనేది ఆ కప్పులోకి వెళ్ళిపోతుంది, కొంచెం పొంగినట్లు అయిపోతుంది అనమాట. సో 4 విజిల్స్ అయితే ఖచ్చితంగా ఈజీగా మనకి భక్ష్యాలు తగ్గట్టు అయితే ఉడికిపోతాయండి. మరి ఎక్కువ విజిల్స్ అయితే అస్సలు అవసరమే లేదు. ఒక 4 విజిల్స్, 4 ఖచ్చితంగా అదైతే గుర్తుపెట్టుకొని ఒక 4 విజిల్స్ పెట్టిన తర్వాత చూసారు కదా, ఆ వాటర్ గిన్నెలోకి వచ్చేసాయి. ఇంకా ఈ శనగపప్పులో వాటర్ అనేది అస్సలు ఉండదండి. ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది. ప్లస్ కొంచెం అనేది పొంగిపోతుంది ఆటోమేటిక్గా. చూసారు కదా, కొంచెం మరీ మెత్తగా లేదు, మరీ అలా అని పలుకుగా లేవు. ఇప్పుడు మనకి ఇది అనేది కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా సరిపోతుంది. సో చూడండి ఇలా. మరి స్మాష్ అయిపోతే బెల్లం వేయడం వల్ల ఏమవుతుంది, అనుకైపోయి అంత టేస్ట్ రాదనమాట. సో ఇలా కొంచెం పలుకుగా ఉందంటే మనం బెల్లం వేయడం వల్ల ఆ పలుకు వల్ల అది అనేది పీల్చేసుకుంటుంది అనమాట శనగపప్పు అనేది. సో అందుకు సో ఇంకా బెల్లం వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీ, ఇవి కూడా ఈక్వల్ క్వాంటిటీ 3 గ్లాసెస్కి 3 గ్లాసెస్ బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకొని ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్, మరీ ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, ఎటువంటి వాటర్ అనేది ఉండదు అనమాట. మనం ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువ ఉండదు. వాటర్ ఉంటే మళ్ళీ అవి వడబోయాలా, కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే. సో ఇలా ఒక 5 మినిట్స్ అయితే బెల్లం వేసేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం అంతా కరిగించేసేసుకోవాలి. ఇంకా ఇలా మొత్తం కరిగించేసుకున్న తర్వాత ఇది పూర్తిగా అయితే చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, మనకి మరీ ఎక్కువ లూజ్ అయితే ఏం కాలేదు. బెల్లం కరిగిన తర్వాత మనకి ఇది మిక్సీ పట్టేస్తే ఆటోమేటిక్గా మనకి గట్టిపడిపోతుంది అనమాట. ఎందుకంటే ఫ్యాన్ గాలికి పెట్టేస్తే ఈజీగా ఒక 10 మినిట్స్లో అయితే మనకు గట్టిపడుతుంది. చూసారు కదా,
చల్లగా అయ్యే కొద్దీ శనగపప్పు, బెల్లం అనేది గట్టిపడుతుంది కాబట్టి మనకి భక్ష్యాలు చేసేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. అదే అనుకునిందనుకోండి, మనం భక్ష్యాలు చేసేటప్పుడు అది ఏమంటారు పోతుందనమాట. అంతా పోతుంది. మంచిగా రాదనమాట. సో, అందుకనేసి ఈక్వల్ క్వాంటిటీస్ అయితే అన్నీ ఈక్వల్‌గా తీసేసుకోండి. సో, ఇందుకోసం అయితే గన ఇంకా ఇందులోకి ఇలాచీ పౌడర్. ఇలాచీలు యాలకులు అదే యాలకులంటారు కదా! అవి యాడ్ చేసుకొని మాక్సిమం యాలకులంటే మాకు కొంచెం ఆ స్మెల్ ఎందుకోనండి అందరూ ఇష్టపడతారు కానీ మేమైతే ఇష్టపడలేము అవి వేసుకోమన్నమాట. సో, ఈ వీడియోలోకనేసి నేను చూపించి 3 వేసా. అది కూడా చూసారు కదా! సో, మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా కొందరైతే సోంపు కూడా యాడ్ చేస్తారనమాట. సో, ఇంకా ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని. సో, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను. ఎందుకంటే మా వారికి భక్షాలు కాదండి పూర్ణం కజ్జికాయలంటే చాలా ఇష్టం అనమాట. మా సైడు మా అత్తమ్మ వాళ్ళ సైడు మ్యాక్సిమం ఇవి తింటారు. ప్రతి పండగకి ఇదే ప్రిపేర్ చేస్తారనమాట. సో, ఆయనకైతే గనక కొంచెం ఇష్టం అనేసి ప్రిపేర్ చేద్దాం కొన్ని కజ్జికాయలు కూడా అనే ఉద్దేశంతో అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇంక ఇది వచ్చేసి ఇలా చూసారు కదా! పిండి అయితే మనకి ఎక్కడ కూడా అతుక్కోదనమాట ఆరిపోయిన తర్వాత. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇంకా మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. పిండి చూడండి మనకి సాఫ్ట్‌గా అయిపోతుంది చూడండి. ఇలా. ఇంకా ఒక మనకు శారీస్‌కి కవర్లొస్తాయి గదా! ఆ కవర్లు 2 తీసేసుకొని ఇది పైన ఉంది గదా! చెక్క పైన ఒక పేపర్ ఏసేసి అందులో కొంచెం ఆయిల్ గానీ, నెయ్యి గానీ యాడ్ చేసేసుకొని ఇలా మనం ఇంట్లో చూపించిన విధంగా ఉంట చుట్టుకోండి. ఈజీ ప్రాసెస్ అండి. ఏమి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం ఓపికతో చేసుకోవాలి అంతే ప్రాసెస్ అనేది. సో, ఇలా ఉంట చుట్టేసుకున్న తర్వాత ఆ పేపర్ మీద పెట్టేసి దీనిపైన ఇంకో పేపర్ పెట్టేసుకోవాలి. అంటే చేత్తో అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. షేప్ అనేది రాదు. మనం చెయ్యి కూడా అచ్చర్లు పడి ఇదే అవుతుంది కాబట్టి సో, ఒక పేపర్ ఏసేసుకొని సో, నేను ఇలా వీడియో చూపించిన విధంగా ఫస్ట్ కొంచెం తట్టుకొని తర్వాత రుద్దేస్తే ఆటోమేటిక్‌గా మనకది భక్ష్యం అనేది బాగా సాగి పతలాగా అసలు ఎంత పతలాగా వస్తుందంటే అంత పతలాగా వస్తుందనమాట. చాలా బావుంటాయండి. నేనైతే గనక ఇక్కడొచ్చినా నుంచి ఇవి నేర్చుకున్నప్పటి నుంచి ఎప్పుడో మా వారికి తినాలనిపించినప్పుడల్లా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు దీనైతే గన. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కొంచెం కజ్జికాయలాగా అలా ప్రిపేర్ చేస్తాననమాట. సో, ఇంకా ఇది కింద చేసేటప్పటికి మనం పెనం పెట్టేసుకొని హీట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. సో, మనము అయితే గన ఇలా చేత్తో తీసేసుకోవచ్చు. ఏమి ఇరిగిపోతదే అలాంటి టెన్షన్‌లు అయితే ఏం అవసరం లేదండి. ఆటోమేటిక్‌గా మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆయిల్ రాస్తాం కాబట్టి వచ్చేస్తది. ఇంకా మంచిగా కింద పైన ఈ నెయ్యి వేసేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు నాకైతే గనక చాలా ఇష్టం అనమాట ఈ భక్షాలు ఇలా చేసుకోవడం అంటే. సో, అందుకే ప్రిపేర్ చేశాను. ఉగాది ఉంది గదా! తెలియని వాళ్ళుంటే ఈ వీడియో చూసైనా కొందరు నేర్చుకొని చేస్తారనే ఉద్దేశంతో అయితే నేను వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇలా 2 సైడ్స్ అయితే గనక నెయ్యి రాసేసుకొని మంచిగా కాల్చుకుంటే మనకి పూరి ఎలా పొంగుతుంది, సో, అలా పొంగుతుందనమాట. చాలా బావుంటాయి. సో, ఇంకా అలాగే నేను ఇందులో శనగబ్యాళ్ళు ఉడికినప్పుడు ఒక గిన్నెలో వాటరు వచ్చింది కదా! ఎక్సెస్ వాటరు. ఆ వాటర్‌తో శనగకట్టు చారని ప్రిపేర్ చేస్తారనమాట. మా ఉగాదికి మా ఆంధ్ర సైడ్ అయితేనా ఫేమస్ అనమాట శనగకట్టు చారు అనేది. ఆ చారు వచ్చేసి నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇలా చూసారు కదా! సిమ్‌లో పెట్టేసుకొని 2 సైడ్స్ మంచిగా నెయ్యి వేసేసి దోర దోర కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే భక్షాలైతే ప్రిపేర్ అయిపోతాయి. చూసారు కదా! వీడియో చూసిన విధంగా ఈజీ ప్రాసెసే అండి. మరీ అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఒక 2 టైమ్స్ చెడిపోతే థర్డ్ టైమ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తదనమాట. తినేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, ఇలా చూసారు కదా! ఎంత మంచిగా పొంగుతుందో చూడండి. ఇంకా నెయ్యి వేసేసుకొని మనం ఇది చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసేసేసి తర్వాత మనం కాల్చేటప్పుడు నెయ్యి వేసుకొని చేస్తే గిన చాలా మంచిగా టేస్టీగా చాలా బావుంటాయన్నమాట తినేటప్పుడు. ఆ స్మెల్ గానీ సాఫ్ట్‌గా ఉంటుంది. ఎక్కువ సేపు పిండి నానడం వల్ల గూడా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. అంటే నీళ్ళకు పోయినట్టు గట్టిగా అలా ఉండవు. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గిన. మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. కొంచెం ముందుకు తీసుకెళ్ళండి వీడియోస్‌ని అయితే ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సో, అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.